హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు లాస్. ఈ వీడియో అయితే భోగి రోజు ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు వేస్తూ ఉన్నాం కదా, ఆ భోగి మంటలు వేసేదే చేస్తూ ఉన్నాను అనమాట. నా 4 o'clock లేసాను. నైట్ అయితే మరి 2 అయింది. నేను వీడియో ఎడిట్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని పడుకునేసరికి మళ్ళీ మార్నింగ్ అలారం పెట్టుకొని భోగి మంటలు వేయాలి. ప్లస్ మాకు దగ్గరలోనే మా అమ్మ ఉంటుంది. మా అమ్మ ఒకటే ఉంటుంది. ఒకటే ఉంటుంది కదా, అక్కడికి కూడా పోయేసి భోగి మంట వేద్దాము అని చెప్పేసి ముందు ఇక్కడ వేసేసుకుంటున్నాం అనమాట. మా వీధిలో ఉండేది ప్రస్తుతానికి మేము అక్కరమే. ఇంకా 2 ఇళ్ళు ఉంటే వాళ్ళు ఇంకా చారలేదు, అందుకని ఇక్కడ చేస్తూ ఉన్నాం అన్నమాట. మా వారు నేను వేస్తూ ఉన్నాము. ఇది వచ్చేసి సామాన్లు అవి అన్నీ వేస్తాం కదా, ఒక్కొక్క దగ్గర భోగి మంటలు ఎలాగ వేస్తారో అనేది నాకు తెలియదు. కొన్ని వాళ్ళకి ఆచారాల్లాగా ఉంటాయో మరైతే మాకు తెలీదు. మేమైతే చిన్నప్పుడైతే మేము పల్లెల్లో ఉన్నప్పుడు చాలా కంపలు యాపగించుకునే వాళ్ళము. అవన్నీ భోగిమంట వస్తుందంటే ఎక్కడెక్కడ కంపలన్నీ యాపగించుకొని తెచ్చేవాళ్ళము. మా నాన్న వాళ్ళందరూ అయితే తాటాకులు అంటాం కదా, అవన్నీ కొట్టి పెట్టేవాళ్ళు. అవి ఇంట్లో ఏదైనా పాత సామాన్లు, చాటలు అంటే, చీపుర్లు అంటే అట్లాంటివి ఏమన్నా ఉంటే అలాంటివన్నీ వేసేవాళ్ళు అనమాట. అట్లాగే నాకు అంతవరకే తెలుసు భోగి అంటే. ఇంకా నేను నిన్న మీకు వీడియోలో చెప్పాను, ఈరోజు మీకు ఒక విషయం షేర్ చేస్తాను అని చెప్పేసి. మాకు ఈ సంక్రాంతి అంత హ్యాపీ అనిపించదు అని ఎందుకు చెప్పానంటే, కరెక్ట్గా మా నాన్నగారు 2015లో సంక్రాంతి రోజు చనిపోయారనమాట. అది మాకు చాలా, అంటే మా నాన్నకి అప్పుడు పెద్ద వయసు కూడా కాదు, 65 అలాగ ఉంటుంది అనమాట. ఇంకా అతను కొంచెం కిడ్నీలు ఫెయిల్ అయ్యి అది మేము కనుక్కోలేక తర్వాత ఊపిరితిత్తులు అన్నీ డ్యామేజ్ అయ్యాయి. ఒక 1 week హాస్పిటల్లో ఉన్నారు. సంక్రాంతి భోగి ముందు రోజు మేము తీసుకొచ్చాము. మళ్ళీ భోగి రోజే నైట్ ఎక్కువ బాగలేకుండా వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉన్నాం. అది భోగి మంటలు చూస్తే నాకైతే మరి నేను మా అమ్మ మా నాన్నని తీసుకొని మా అమ్మ నేను ఆటో మాట్లాడుకొని వెళ్ళామన్నమాట. దారికో నాకు భోగి మంటలు మండుతూ ఉన్నాయి. మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. అప్పుడు కూడా నాకు మనసుకి భలే, అది చెప్పడానికి రాదు కానీ ఎంత బాధేసిందంటే, మా నాన్న ఇంకా లాస్ట్ భోగి ఇదేనా మా నాన్నకి, తర్వాత ఉంటాడా ఉండడా అన్నంత అనుకుంటా ఉన్నాను మనసులో. నాకు అది అనిపిస్తుంది, దేవుడా బాగుండాలి అనుకుంటా వెళ్ళాం. కానీ హాస్పిటల్కి వెళ్ళాము. తర్వాత ఊపిరి ఎక్కువ ఆడక వెంటిలేటర్ పెట్టారు. నైట్కి అలాగే వెంటిలేటర్ పెట్టి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అనమాట. మన ఇది లేకుండా తెల్లవారుజామున చనిపోయారు. అంటే నెక్స్ట్ డే సంక్రాంతి రోజు మా నాన్న చనిపోయిన గడియలు, మా నాన్నకు వచ్చిన ఏమంటాం కదా, అది చాలా మంచిది. అందరూ అన్నారు అట్లాంటి చావు అందరికీ రాదు. ఆ రోజు చనిపోయారు, ఉత్తరాయణ పుణ్యకాలం పెట్టే గడియల్లో చనిపోయారు, చాలా మంచిది. పంతులు గారు కూడా చెప్పాడనమాట, చాలా మంచిదమ్మా అని చెప్పేసి. కానీ మాకు పెద్ద విషాదం మిగిలిచ్చారు. ఏంటంటే సంక్రాంతి రోజే, సంక్రాంతి పండుగ వస్తుంది అంటే మాకు చాలా బాధ అన్నమాట. అసలు ఆ రోజు ప్రతి భోగి వచ్చింది అంటే నాకు ఖచ్చితంగా ఆయన్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉండింది. ఆ సంక్రాంతి రోజు మార్నింగ్ మా నాన్న ఏమంటాం దేహాన్ని ఇంటికి తీసుకొచ్చింది, ఇవే గుర్తొస్తుంటాయి మాకైతే. ఎందుకంటే మాకు మా నాన్న అంటే చాలా 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 ప్రాణం అన్నమాట. ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది. కానీ మేము పల్లెల్లో పెరిగాం కదా, ఆ రోజుల్లో మా నాన్నకి మేము 3 కూతుర్లు అయితే అసలు మా 3 కూతుర్లను కూడా ఆయన శక్తికి మించి, ఆయన తాహతకు మించి మమ్మల్ని చాకేవాడు. మాకు ఏది కావాలన్నా లోటు లేకుండా చూసేవాడు. మమ్మల్ని బాగా చదివించాడు. ఫస్ట్ ఆ రోజుల్లో పల్లెల్లో ఆడపిల్లల్ని చదివించాలా అంటే ప్రతి ఒక్కటి 10th క్లాసు ఊళ్ళో ఉన్నంత వరకు చదివించి ఆపేద్దాము, తర్వాత పెళ్ళిళ్ళు చేద్దాము అనుకునేవాళ్ళు. కానీ మా నాన్న అలా కాదు. మేము చదువుకుంటామంటే ఆయన ఎంతగా ఇదైనా చదువుకోండి. అసలు అందులో ఆడపిల్లల్లాగా కాకుండా మాకు ఒక ధైర్యం అనమాట. మీరు కష్టం వస్తే మీరు బాధపడకూడదు, ఎదుర్కోవాలి. ఏదైనా ఆడపిల్లలు మెత్తంగా ఉండకూడదు, ధైర్యంగా ఉండాలి అని చెప్పేవాడు అనమాట. ఏ సమస్య వచ్చినా ఫేస్ చేయాలా, మీరు ఫేస్ చేసేది నేర్చుకోవాలా. అసలు ఆ రోజుల్లో ఎవరుంటారు? మేము మా
సిస్టర్స్ మేము 76 నుంచి 82 మధ్యలో పుట్టామన్నమాట. 3 ఇయర్స్ గ్యాప్. ఆ టైంలో పుట్టిన వాళ్ళు పక్క పల్లెటూరులో అసలు అలా కొనిచ్చేవాళ్ళు కాదు. ఒక చాలా కట్టుబాట్ల మధ్య ఆ ఊర్లో ఎంతవరకు అయితే స్కూల్ ఉంటుందో అంతవరకు చదివించి ఆపేసేవాళ్ళు అనమాట. కానీ మా అమ్మ మా నాన్న మాత్రము మమ్మల్ని చదువుకోమన్నారు, బాగా చదివించారు. వాళ్ళ తాహతకు మించి చదివించారనమాట. మాకు ఏమి ఆస్తులు అసలు చాలా పేదవాళ్ళం, కానీ ఆ పేదరికంలో మమ్మల్ని చదివడం గొప్ప. మా ఊళ్ళో కూడా ఇప్పటికీ అనుకుంటారు, శ్రీరాములు పిల్లల్ని చాలా బాగా చూశారు, ఆడపిల్లకాయలని ప్రాణంగా చూశారు అన్నట్టు అనుకుంటారనమాట. ప్రతి ఒక్కరూ చూసుకుంటారు. కటిక పేదరికంలో కూడా చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోవాలి అనుకోనింది గొప్ప అనమాట ఫస్ట్. అది ఇప్పటికీ తలుచుకుంటే గుండెలు పిండేసినట్టు ఉంటుంది. సంక్రాంతి వస్తుంది అంటే అదే సీన్. భోగి రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళింది, సంక్రాంతి రోజు మళ్ళీ మా నాన్నని ఇంటికి చనిపోయినాక ఇంటికి తీసుకొచ్చింది. ఇవే గుర్తొస్తూ ఉంటాయి నాకైతే. అసలు మరీ మర్చిపోలేను. ఇంట్లో ఇంకా ఉండేది నేను, మా వారే. అది ఇంకా పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళ ఆలాపనలోని వాళ్ళ ఎంజాయ్మెంట్లోనే కొంచెం మర్చిపోతాము. ఏదైనా అంటే మర్చిపోయి వాళ్ళ ఆనందాన్ని చూస్తూ అలాగుంటాం అన్నమాట. ఇంకా అందుకని మా అమ్మ ఒక్కటే ఉంటుంది పాపము, ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పేసి. ఎందుకంటే ఆమె నేనే ఆ రోజు ఆటోలో తీసుకొని వెళ్ళింది మా నాన్నని, బాధపడుతుంటుందని చెప్పేసి నేను ఫోన్ చేశాను. చీకటితో నేను వస్తాలేమా, మా ఇంటి దగ్గర భోగేసేసి ఇక్కడికి రమ్మంటే లేదమ్మా ఇంటికాడ వేస్తాను అని అనింది. సరేలే పోయి ఆ ఆనందం అక్కడ కూడా పోయి వేద్దాము అని చెప్పేసి మేమిద్దరం, మా వారు కొంచెం ఎండబడి ఉంటే నేనే వెళ్ళుండేదాన్ని బండి తీసుకొని. సరే బాగా చీకటిగానే ఉండింది, 5 అయ్యిందనమాట. అప్పుడు మా దగ్గర 4కి వేస్తే 5 కల్లా అయిపోయింది. అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ భోగిమంట వేసేసాము. ఆమె కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పి పాపం నైట్ కొబ్బరిడలు చేసిందంట, అవి చూపెట్టిందనమాట. అంటే రేపు మా నాన్నకి పెట్టుకుంటాం కదా సంక్రాంతి రోజు, ఎత్తుకోబొమ్మ అనింది. సరే ఇప్పుడు వద్దులే, రేపు నాన్నకు పెట్టాక తీసుకెళ్తాలే అని చెప్పాను. ఇంకా ఇవన్నీ వేసుకుంటే ఆమె కొంచెం సంతోషపడింది మేమిద్దరం వచ్చేసరికి. అందరూ దగ్గర ఉంటే ఇంకా బాగుండేది. సరేలే అని చెప్పేసి అమ్మ దగ్గర భోగి మంటేసేసి మళ్ళీ టీ పెట్టించింది. మేము ముగ్గురం టీ తాగేసి, ఇదంతా మా వారు షూట్ చేస్తున్నారు. మేమిద్దరం భోగి అవి వేస్తూ ఉంటే మా వారు నా ఫోన్ తీసుకొని షూట్ చేస్తూ ఉన్నారనమాట. మన అక్కడ చూసుకొని ఇంటికి వచ్చానమాట. ఏంటంటే ఈ బొబ్బుటగాడు ఒకటి, మళ్ళీ ఇంట్లో ముగ్గులు కూడా వేయలేదు అసలు. చుట్టూ కడగాలి, బయట కడుక్కొని ముగ్గులు వేయాలి, ఈ పని అంతా ఉన్నది. ఇక్కడైతే అమ్మ నేను వేసుకుంటాలే, నువ్వు వెళ్ళింటికాడ పని చూసుకోలేమ్మా అని చెప్పింది. నేను కూడా ఏం చెప్పానంటే, ఇంక మధ్యాహ్నం నువ్వు ఇక్కడ ఒక్కదానివే ఉంటావు, రేపు కదా నాన్నకు పెట్టుకుంటాము, ఈరోజు అక్కడికి వచ్చేయి, నేను వంట చేస్తాను, అక్కడ తినేద్దు అంటే సరేలే నేను దేవుడికి దీపారాజన చేసుకొని అమ్మని వస్తాను అని చెప్పింది మా అమ్మ కూడా. సరేనని ఇంకా నేను ఇక్కడ కార్యక్రమం అంతా చేసుకొని మన ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ వెళ్ళింది నేను. తర్వాత అక్కడ నేను ముగ్గులేసింది, నెక్స్ట్ ఏం జరిగింది అనేది కూడా అంత వ్లాగ్లో ఉంటుంది. నాకు మళ్ళీ సర్ప్రైజ్ చేసింది మా అమ్మ ఈరోజు. అది సరే, అదేందని నెక్స్ట్ వీడియోలో మీకు వస్తుందన్నమాట. దీని తర్వాత వీడియోలో ఒకవేళ ఇది మార్నింగ్ చేస్తే ఆఫ్టర్నూన్ ఆ వీడియోని అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఆఫ్టర్నూన్ అయితే పక్క రోజు మార్నింగ్ ఆ వీడియో వస్తుంది అన్నమాట.
మీకు చాలాసార్లు చూపెట్టుంటాను. ఇది వచ్చేసి అమ్మ హౌస్. మా అమ్మ కష్టపడి కట్టించుకొనిందనమాట ఈ ఇల్లు. మా నాన్న చనిపోయినాక మా అమ్మ కష్టార్జితంతో, చెప్పాను కదా మా అమ్మ నాష్టం వేస్తుందని, మా అమ్మ డబ్బులు రూపాయికి రూపాయి దాచిపెట్టుకొని ఈ ఇల్లు కట్టింది. ఈ ఇంట్లో ఉండి నేను మా ఇల్లు కట్టించుకున్నాను అనమాట. తర్వాత మా ఇంటికి వచ్చాను. ఈ ఇంట్లో ఉన్నాను. నేను దగ్గర దగ్గర 4 years ఉన్నాను అనమాట. ఇది అమ్మ ఉండే ఇల్లు. మేము ఉండే దగ్గరికి ఏడికి ఒక 2 kilometers ఉంటుందేమో, అంతే అంతే 2.5 kilometers ఉంటుంది. చాలాసార్లు చూపెట్టుంటాను మీకు. నేను ఉన్నప్పుడు ఫస్ట్ మా అమ్మకి ఆ రూమ్కి గ్రిల్స్, బయట షాపు అవి కూడా కట్టలేదన్నమాట. నేను అక్కడ చేరాకే అవన్నీ దగ్గరుండి మళ్ళీ మేస్త్రికి చెప్పి అన్నీ కట్టించాను అనమాట. ఇవి మా అమ్మ చేసిన కొబ్బరిడలు చిన్న చిన్నవిగా చేసింది. నేను అసలు టేస్ట్ కూడా చేయలేదు. బాగా ఎర్లీ మార్నింగ్ కదా, కొబ్బరి వడలు అనమాట. ఇవి మినపొడలు కాదు, కొబ్బరి వడలని మనము అరిసెల పిండితోటే వడల్లాగా చేస్తారు. అవి చాలా బాగుంటాయి. నూనె ఒత్తేయకుండా ఇలాగా రంధ్రం పెట్టి చేస్తారనమాట. మా సైడ్ ఎక్కువ చేసుకుంటారు ఈ కొబ్బరి వడలు అనేవి. బాగా మెత్తగా ఉన్నాయి. చూడడానికి పట్టుకుంటే ఏమో మెత్తగా అనిపించాయి. మెత్తగా ఉంటేనే చాలా బాగుంటాయి అన్నమాట. చేసిన తర్వాత టీ పెట్టింది. ఇంకా బయట కూర్చొని మేమిద్దరం టీ తాగుతా ఉన్నాము. తాగేసి ముగ్గురం తాగాము. కాకపోతే ఇది మా వారు తీశారనమాట. ముగ్గురం తాగేసి ఇంకా టీ తాగేసాక ఇంటికి వచ్చాను. మన ఇంటికి వచ్చేసరికి ఇక్కడ భోగి ఇలాగా వండుతూ ఉన్నిందనమాట. ఇంకా బుడ్డగాడైతే ఎదురు చూస్తూ ఉన్నాడు. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ వస్తుందండి. ఇదేనండి ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.